నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా. నియోజకవర్గంలో 3 మండలాల ముఖ్య నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా. సుషేనా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 6వ రోజు ఘనంగా తల్లిపాలు వారోత్సవాలు. తల్లిపాలు మీద అవగాహన కల్పించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ మాణిక్యాంబ. దేశ సంపదను బడా కార్పొరేట్ వ్యవస్థలకు తాకట్టు పెడుతున్న బీజేపీ ప్రభుత్వ మోడీ విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. దేశంలో తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన రైతాంగాన్ని కాపాడుకోవాలని సిపిఐ పిలుపు. డీటెయిల్స్ చూస్తే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు నియోజకవర్గంలో 3 మండలాల ముఖ్య నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో నిరాశతో ఉన్న పెండెం దొరబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి నుంచి ఆహ్వానం ఉందన్నారు. పిఠాపురం ప్రజలు నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు తెలియజేశారు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తారని తెలిపారు. గత 25 సంవత్సరాల నుండి తన వెన్నంటే ఉండి నడిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎటువంటి స్వలోభాలకు ఆశపడి రాజీనామా చేయలేదని, తాను ఎప్పుడూ వెన్నుపోటు రాజకీయాలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు ఆయన వెంట ఉన్నారు. అలాగే ఈరోజు మీ అందరినీ ఈ ప్రెస్ మీట్కి పిలిచిన కారణం, ఓ 40 సంవత్సరాలుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకంతో మమేకమయ్యి 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం, అలాగే మా నాయకులు, క్యాడరు అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను రాజకీయాల్లో ఈ 25 సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తి వంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం పెంచుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ భావించవలసిన విషయం అవుతుంది. నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీలోకి ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా, ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడమే తెలిసి తప్పించి వెన్నుపోటు రాజకీయాలు కానీ ఇటువంటి నాకు తెలవదు. గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసినా మరి ఏ రకంగా పార్టీ నాయకులు, మా కేడరు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభీష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలోనే నేను
చేస్తాను. ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళటం లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి, పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. ఈ పిఠాపురంలోనే ఉంటాను. ఈ పిఠాపురంలో మా క్యాడర్కి కానీ, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను. త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా నమస్కారం చేస్తూ కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబుకి పంపినట్లు రాజేశ్వరరావు ఇంద్రపాలెంలోని తన బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ తాను గత 15 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, తన సేవలను తెలుసుకున్న వైసీపీ వాళ్ళు పార్టీలో చేరితే నీకు మరింత బలం చేకూరుతుందని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడంతో తాను వైసీపీలోకి ఎన్నికల ముందు మే నెలలో చేరానని అన్నారు. తర్వాత పార్టీ ఓడిపోవడంతో పాటు ప్రజలు తిరస్కరించడంతో తమ బీసీ నాయకులు, సన్నిహితులు వైసీపీకి రాజీనామా చేసి తిరిగి బీసీ సంఘాలను బలోపేతం చేసి మరిన్ని సేవలు అందించాలని తన వద్ద ప్రస్తావించారని అన్నారు. అందువలన బీసీ ప్రజా సంక్షేమం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ తన వద్దకు సహాయ నిమిత్తం వచ్చిన వారికి సేవ చేయాలని నిర్ణయించుకోవడంతో తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం చెందిన నేను బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా గత 15 సంవత్సరాలుగా కులమతాలకు అతీతంగా నేను సేవలు కొనసాగిస్తున్నాను. నా పేరు వాసంశెట్టి రాజేశ్వరరావు. అయితే నేను మొన్న మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు నెల రోజుల ముందు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను పార్టీలో ఏ పదవులు కూడా అనిపించలేదు. నెల రోజుల తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల తర్వాత పార్టీ ఘోరంగా ఓడిపోవడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకి ఎంతో కొంత మేలు జరుగుతున్న ఉద్దేశంతో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రభుత్వం రాలేదు, ప్రజలు విస్మరించారు. ఆ తర్వాత నేను అలా స్తబ్దతగానే ఉండిపోవడం జరిగింది. అయితే ఈ జిల్లాలో నేను అనేక గ్రామాల్లో అనేక సమస్యల మీద వెళ్ళినప్పుడు నా సన్నిహితులు, మిత్రులందరూ కూడా మీరు అనవసరంగా పార్టీలోకి వెళ్ళారన్న, ఇండివిజువల్గా మన సంఘం తట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే నేను కూడా కొన్ని వ్యక్తిగత కారణాలతో నేను పార్టీకి రాజీనామా చేయాలనుకుని నిర్ణయించుకున్నాను. ఈ రోజున అదే విషయంపై కాకినాడ జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ గారైన కురసాల కన్నబాబు గారికి ఈ రోజున నా రాజీనామా పత్రాన్ని కూడా పంపుతున్నాను. నేను రేపటి నుంచి నా బీసీ ప్రజా సంక్షేమ సంఘం మీదే నేను వచ్చిన వాళ్ళందరికీ నేను సర్వీస్ చేస్తాను తప్ప ఇప్పుడు కూడా నేను వైఎస్ఆర్ పార్టీ గురించి నేను ఎక్కడ కూడా ప్రస్తావించను. ఈ రోజు నుంచి నన్ను గతంలో మీరు ఎలాగైతే ఆదరించారో రేపటి నుంచి కూడా అలా బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మీరు అందరూ ఆదరించి మీ యొక్క మన్నల్లో మీ యొక్క ఆశీర్వాదాలు నాకు ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. తమిళనాడు నుండి కాకినాడ బంగాళాఖాతం సముద్ర తీరంలో చేపల వేట చేస్తున్న బోట్లో బుధవారం వంట చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. కాకినాడ బంగాళాఖాతం సముద్ర తీరంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో బోట్ సిబ్బంది వెంటనే సముద్రంలో దూకారు. విషయం కోస్ట్ గార్డుకు సమాచారం అందడంతో ప్రమాదం చోటికి చేరుకుని బోట్లో ఉన్న పలువురు మత్స్యకారులను కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. వీరందరికీ వైద్యం అందించేందుకు కాకినాడకు తరలించారు.
నారాయణ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాలు వారోత్సవాలు 6వ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలిచ్చే తల్లులు 65 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ మాణిక్యాంబ మాట్లాడుతూ తల్లిపాలు మీద అవగాహన కల్పించారు. ఏ సమయానికి తినాలి, ఎంత మోతాదులో తినాలి, పాలు బిడ్డకు ఏ విధంగా ఇవ్వాలనే విషయం మీద క్లుప్తంగా వివరించారు. తల్లుల ఆరోగ్యానికి ఉపయోగపడే పండ్లు ఇచ్చి తగు జాగ్రత్తలు తెలిపారు. వేరే తల్లి దగ్గర సేకరించిన పాలను ఈ రోజు తల్లి లేని బిడ్డలకు సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 సంధ్యారాణి, గ్రేడ్ 2 జయశ్రీ, చీఫ్ డాక్టర్ బి రాంబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్య, డిఎం పీడియాట్రిక్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సురభి, డాక్టర్ చైతన్య, డాక్టర్ స్వాతి, డాక్టర్ ఇమ్రాన్, మిల్క్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా వాళ్ళ ట్రీట్మెంట్ చాలా దోహదపడుతుంది. దయచేసి మనం గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడికైనా ఎవరు సార్ అదే సార్ స్టాఫ్ గారు వీడియోస్ నమస్కారం. ఈవేళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పీడియాట్రిక్స్ విభాగంలో ఉన్న ధాత్రి మిల్క్ బ్యాంక్ నుండి ఒక కొత్త ఆవిష్కరణకు తెరలేచింది. ఈ ధాత్రి మిల్క్ బ్యాంక్ అన్నది 2023 ఫిబ్రవరి నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తుంది. తల్లులు ప్రస్తుతము తల్లిపాలు బిడ్డలకు అవసరమైనప్పుడు కొంతమందికి సరిగ్గా మిల్క్ అది లేకపోతే ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళకి ఈ మిల్క్ బ్యాంక్ నందు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ఇబ్బందులను ఎలా అధిగమించాలి వాళ్ళకి అంతా కూడా, ఎస్పెషల్లీ మొదటిసారి గర్భిణీ దాల్చి ప్రసవం అయిన వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇబ్బందులను అధిగమించి వాళ్ళని మిల్క్ ఎక్స్ప్రెస్ చేయడానికి కౌన్సిలర్స్ ఉంటారు, లేడీ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ని ఏంటి అంటే మన దగ్గర ఫ్రిడ్జ్లో కూడా దాచిపెట్టి ఉంచుతారు. సో ఈవేళ మనం ఆవిష్కరించిన ఘట్టం ఏంటి అంటే, ఎవరైనా ఈ మిల్క్ బ్యాంక్ గురించి దాతలు అంటే మనం తల్లులకి ఎక్కువైన పాలు సేకరించి ఆ పాలుని మన దగ్గర ఉన్న పిల్లలకి పాలు సరిపడని పిల్లలకి ఇవ్వడానికి అని చెప్పేసి, జస్ట్ లైక్ ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ అయితే ఎలా పనిచేస్తుంది, రక్తం వేరే వాళ్ళ నుంచి తీసుకొని అవసరమైన వాళ్ళకి మనం రక్తం ఇస్తున్నాం, అట్లాగే మిల్క్ బ్యాంక్ కూడా దాతల నుంచి మిల్క్ సేకరించి పాలు సరిపడని పిల్లలకి, ఎస్పెషల్లీ నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి, అంటే ప్రీటర్మ్ బేబీస్ అంటాం మనం, ఈ నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి ఏంటి ఇవ్వడానికి అని చెప్పేసి సంకల్పించాము. అది మొట్టమొదటిసారిగా ఒక బిడ్డకి ఈవేళ ఇవ్వడం జరిగింది. ఒక ఫీడ్కి 20 ml చెప్పిన మనం ఇస్తున్నాము. ఇది ఏం జరుగుతుందంటే తల్లులకి పాలు ఎక్కువైన తల్లులు అది తీసుకుని వచ్చి ఈ బ్లడ్ బ్యాంక్లో స్టోర్ చేస్తే, వాళ్ళు స్టోర్ చేసి తర్వాత ఎవరైనా తల్లులకు కావాల్సినప్పుడు దాన్ని మళ్ళీ పాస్చరైజేషన్ ఎందుకంటే మళ్ళీ ఏమి ఇన్ఫెక్షన్స్ అన్నీ ఏమీ రాకుండా దాన్ని పాస్చరైజ్ చేసి ఫీడ్కి 20 ml చెప్పిన ఫీడ్స్కి ఇస్తారు. సో ఆ మిగతా పాలని రాత్రి కనుక మిల్క్ బ్యాంక్ పనిచేయదు కాబట్టి ఆ మిగిలిన పాలని మనకు దాచుకుంటానికి ఫ్రిడ్జ్ అవసరం అవుతుంది. ఈ పీడియాట్రిక్స్ హెచ్ఓడి డాక్టర్ మాణిక్యాంబ గారు ఎంతో ఉదాహరణతో ఒక ఫ్రిడ్జ్ కొనివ్వడానికి కూడా ఈవేళ ముందుకు వచ్చారు. అది ఎంతో గర్హనీయమైన విషయం, అభినందించాల్సిన విషయం కూడాను. ఆ మిల్క్ బ్యాంక్లో ఆ పాలు ఆ ఫ్రిడ్జ్లో దాచుకొని తల్లి బిడ్డకి ఎప్పుడు కావాలంటే కనుక అప్పుడు పట్టచ్చు. ఇది మేము ఓన్లీ నెల తక్కువ పిల్లలకి అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎందుకు నెల తక్కువ పిల్లలకి అంటే, వీళ్ళకి పట్టుపాలు అంటే డబ్బా పాలు కానీ గేదె పాలు కానీ పడితే తొందరగా ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది.
ఇంకొకటి ఆ పాలు అరుగుదల కూడా అంతగా ఉండదు. అందుకని చెప్పి ఈ పిల్లలకైతే మాత్రం ఈ దాతలు ఇచ్చిన మిల్క్ ఎస్పెషల్లీ నెలలు తక్కువ పిల్లలకి ఇవ్వడానికే సంకల్పించాము. దీనివల్ల ఏంటంటే ఒక తల్లి 2 బిడ్డలను కాపాడగలుగుతుంది, తన సొంత బిడ్డని ప్లస్ నెలలు తక్కువ పుట్టిన పరాయి బిడ్డని కూడా. సో తల్లి హృదయం ఎంత గొప్పది. ఇంకొకటి ఏంటి అంటే తల్లిపాలు అమృతతుల్యమైన, సో అమృతాన్ని డెఫినెట్గా ఇంకో బిడ్డకి పంచిన తల్లులందరికీ కూడా నా వందనాలు. అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పుట్టినరోజును రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ అలై బాల త్రిపుర సుందరి ఆధ్వర్యంలో రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ లో చిన్నారుల మధ్య ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులు డిస్టిక్ గవర్నర్ అలైవనం శ్రీనివాస్ చేతుల మీదుగా డాక్టర్ ని సాల్వాతో సత్కరించి పుష్పగుచ్ఛాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ సేవకు మారుపేరు అయిన చప్పిడి వెంకటేశ్వరరావు జన్మదినం ఇలాంటి చిన్నారుల మధ్య జరుపుకోవడం చాలా హర్షించదగ్గ విషయమని, ఆయన మరింత మందికి సేవలు అందిస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఎందరో పేద విద్యార్థులను చదివిస్తూ ప్రతి నెల ఉచిత మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న డాక్టర్ సేవలు అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ గవర్నర్ అలైవనం శ్రీనివాస్, రీజనల్ చైర్పర్సన్ అలై దుర్గా సుభద్ర, జోన్ చైర్మన్ అలై లక్ష్మీ నాగేంద్ర, అలై రజని, ప్రెసిడెంట్ అలై బాల త్రిపుర సుందరి, పిఆర్ఓ అలై మణి, అలై గణేష్, అలై శ్రీదేవి, అలై ఉపేంద్ర, అలై హేమలత, రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుందరి. ఈరోజు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర గారి బర్త్డే ఈ రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్లో ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడం అనేది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది, చెప్పడానికి కూడా సేవా గుణంలోనే కాదు ఏ విషయంలో అయినా కూడా ఆయనే మాకు ఇన్స్పిరేషను. కాబట్టి ఆయన ఇంకా ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకుని ఇంకా చాలా చాలా మందికి మంచి సేవా కార్యక్రమాలు అందివ్వాలని మా రెయిన్బో తరఫున మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రెయిన్బో క్లబ్ అధ్యక్షులైన సుందరి గారి అధ్యక్షతని ఈరోజు రెయిన్బో క్లబ్లో మరి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర గారి యొక్క బర్త్డే వేడుకలు జరపడం జరుగుతుంది. మరి ఈరోజు పిల్లల మధ్యన ఈ బర్త్డే వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. మరి మా సోదరులు మరి చప్పిడి వెంకటేశ్వర గారు మరి సమాజంలో ఏ విషయంలో అయినా నేనున్నానని ప్రతి ఒక్కరికి ముందుండే వ్యక్తి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక రంగంలోనే రాణిస్తారు, కానీ మరి దేవుడు ఆయనకి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తూ మరి ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ మరి సమాజంలో మరి ఒక వైద్య రంగంలోనే కాదు రాజకీయ రంగంగా కానీ మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కానీ అలాగే ఎన్నో అసోసియేషన్లో అయినా ఒక అధ్యక్ష స్థానంలో ఉండి అందరికీ ఆదర్శంగా నిలుస్తూ మరి ఎందరికో సేవలు చేస్తూ 2001లో మరి హెల్త్ అవేర్నెస్ ఒక సంస్థను కూడా స్థాపించి ఈరోజు 23వ వార్షికోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. మరి ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇస్తూ మరి అందరికీ కూడా తోడ్పాటుగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మంది పిల్లల్ని కూడా అనాథ పిల్లల్ని కూడా ఎవరికి చాలామందికి తెలియకుండా కూడా ఆయన ఆర్థికంగా సాయం చేసి చదివించిన పరిస్థితులు చాలా ఉన్నాయి. చాలామంది పిల్లలను కూడా చదివించడం జరిగింది. మరి అలాంటి సహాయ సహకారాలు
మరింత మందికి అందేలాగా ఈ సమాజంలో మరి ఆయన అందరికీ తోడ్పాటుగా ఉంటూ మరి ఆ దేవుడు మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మరి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమం ముందుకెళ్తారని ఆశిస్తూ ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నందుకు మరి ఒక్కసారి ఆయనకి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం గౌతమ్ అదానీ, అంబానీ సోదరులు వేదాంత, అనిల్ అగర్వాల్ తదితర బడా కార్పొరేట్ వ్యవస్థలకు రాయితీలు, రుణాలు మాఫీ చేస్తూ దేశ సంపదను వారికి తాకట్టు పెడుతున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆరోపించారు. కాకినాడలో స్థానిక అన్నదాన సమాజంలో సిపిఐ కాకినాడ జిల్లా జనరల్ బాడీ సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శి కె బోడగడ్డ అధ్యక్షతన జరిగింది. జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎప్పుడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం 43% పెరిగిందని, మొన్న రైల్వే 4th క్లాస్ ఉద్యోగాలు భర్తీ చేస్తే పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని, అంటే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కేంద్రంలో నేడు ఎన్డీఏ ప్రభుత్వం ఉందని, గతంలో బీజేపీఏ ప్రభుత్వం ఉండుంటే ఈ పార్టీకి రాజ్యాంగం మౌలిక స్వరూపం మార్చివేసి మనుధర్మ శాస్త్రాన్ని పెట్టే విధంగా ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నిందని ఆయన అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక్క మధు మాట్లాడుతూ కార్మిక సంస్కరణ పేరుతో కార్మిక చట్టాలను తీసివేసి కార్మిక హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. ఈ నెల 9న ట్విట్ కార్పొరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటియుసి సీనియర్ నాయకులు కిర్ల కృష్ణారావు, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, మున్సిపల్ కార్మిక నాయకులు బొబ్బిలి శ్రీనివాసరావు, కిషోర్, పప్పు ఆదినారాయణ, టి అన్నవరం, కె అప్పలరాజు, పిఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క ప్రతిభని కనపరచడమే కాదు, ఈ దేశ భూభాగాల జెండాని విశ్వవేదిక మీద వేధింపులు జరుగుతూ ఉన్నాయి, పాల్పడుతూ ఉన్నాడు మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు అని చెప్పిన. ఎన్నికల తర్వాత విశాఖపట్నంలో జూలై 1, 2, 3 తేదీల్లో రాష్ట్ర కార్యవర్గం సమితి సమావేశాలు జరిగాయి. ప్రధానంగా ఎన్నికల అనంతరం ఎన్నికల్లో పోటీ చేసిన ఓట్లు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయ కర్తవ్యాలు ఇవన్నీ కూడా విశాఖపట్నంలో అందరూ చర్చించడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ఈ దేశంలోని రెజ్లింగ్ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బ్రిజ్భూషణ్ మహిళా రెజ్లర్ల పట్ల ఆయన లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడు, అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పని అనేక దఫాలుగా విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మహిళా యోధురాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా ప్రభుత్వం ప్రతిస్పందించలే, వాళ్ళనే అరెస్ట్ చేశారు. వాళ్ళకి వ్యతిరేకంగా బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు నిన్న చూసాం, నేను వినేష్ పోగట్ నిన్న భారతదేశానికి మంచి కీర్తిని సంపాదించి పెట్టింది. గత ఒలింపిక్స్లోని ప్రపంచ విజేతగా నిలిచిన ఆవిడని క్వార్టర్ ఫైనల్స్లో ఓడించి ఫైనల్స్కి వచ్చింది. సెమీఫైనల్స్లో కూడా గెలిచి ఫైనల్స్కి వచ్చింది. అయితే ఇప్పుడే ఏదో వార్త వచ్చింది, ఆమె ఉండాల్సిన దానికన్నా 100 గ్రాములు ఎక్కువ బరువు ఉంది కాబట్టి ఆమె పోటీకి అనర్హురాలుగా ప్రకటిస్తున్నారని. ఏదేమైనా మహిళా రెజ్లర్ల తరఫున ఆమె చేసినటువంటి పోరాటం పట్ల బీజేపీ ప్రభుత్వం అవలంబించినటువంటి వైఖరి చాలా అన్యాయమైంది. ఈరోజు ఈ దేశానికి పథకాలు వచ్చిన 3 కాంస్య పథకాలు కూడా 2 పథకాలు మహిళ సాధించి పెట్టింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మొన్ననే ప్రకటన చేశాడు, మహిళలు వంటింటిగా పరిమితం కావాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని పోషించాలి తప్ప వాళ్ళేమీ చదువుకొని ఉద్యోగాలు చేసి ఊళ్ళో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదని చెప్పన్నారు. ఈరోజు విశ్వవేదిక మీద భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబెట్టేటటువంటి పద్ధతుల్లోని మహిళా క్రీడాకారులు ఆ రకమైనటువంటి పాత్ర పోషిస్తే దాన్ని కూడా సహించలేనటువంటి స్థితిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి, 3వసారి ఆయన అధికారంలోకి వచ్చాడు. అయితే గత 2 సార్లు అధికారం కన్నా ఈసారి అధికారం భిన్నమైంది. పూర్తిగా
భాగస్వామి పక్షాల మీద ఆధారపడి అధికారంలోకి వచ్చినా వారి యొక్క అహంకారం మటుకు ఏమాత్రం తగ్గల. ఈరోజు భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశానికి కానివ్వండి, లేకపోతే జేడీయూకి కానివ్వండి, మంత్రి పదవుల పంపిణీలో కూడా మెరుగైనటువంటి పద్ధతుల్లో మంత్రి పదవులు ఇవ్వలేదు. ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్ర అమరావతి నగర నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు నిధులు అని చెప్పని ముందు చెప్పారు. తర్వాత అది అప్పు కిందన చెప్పి ప్రపంచ బ్యాంకు నుంచో లేకపోతే ఇతర ఏజెన్సీల నుంచో కేంద్ర ప్రభుత్వం మధ్య నుండి అప్పు ఇప్పిస్తామని చెప్పానంటే అది సరైంది కాదు. గ్రాంట్గానే ఇవ్వాలి. ఇప్పటికే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అప్పులు భారాన్ని రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి సాయం చేయాలి తప్ప తిరిగి మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పించడం వల్ల మరింతగా అప్పుల భారం రాష్ట్ర ప్రజల మీద పడేటటువంటి పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది తప్ప కేంద్రం వైపు నుంచి స్పష్టమైన ప్రకటన రాలా. ఇదే సందర్భంలో విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటట్లు చేస్తామని చెప్పని ఈ ఎన్నికలకు ముందు తెలుగుదేశం జనసేన పార్టీలు రెండూ కూడా హామీ ఇచ్చాయి. మరి ఆ ప్రకారం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని విశాఖ ఉక్కుని దానికి సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటట్లు చేయాలి. అలా చేయలేకపోతే దాన్ని కనీసం శైలిలోనైనా విలీనం చేయడం ద్వారా ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్లు చేయాలి. ఆర్థికంగా విశాఖ ఉక్కుకి అవసరమైనటువంటి నిధులు కూడా కనీసం ఈ బడ్జెట్లో కేటాయించలేదు. వీటన్నిటి మీద కూడా మన రాష్ట్రం ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసి కేంద్రానికి ఆ డిమాండ్లు పంపించాలి. అలాగే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకి సంబంధించి కూడా స్పష్టమైన ప్రకటన వచ్చేటట్టు చేయాలి. ఈ కానీ సాధించలేకపోతే మీరు కూడా కేంద్రం ఇప్పటికీ గతంలోనే ద్రోహం చేసింది రాష్ట్రానికి. ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యుల మద్దతుతోని కేంద్రంలో ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి న్యాయం చేసేటటువంటి పద్ధతుల్లో వాళ్ళ విధానాలు లేనప్పుడు మీరు గట్టిగా గొంతు ఇప్పి మాట్లాడకపోతే మిమ్మల్ని కూడా ఈ ద్రోహులుగానే రాష్ట్ర ప్రజలు భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పని తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీలకి విజ్ఞప్తి చేస్తూ కనీసం ఇప్పటికైనా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధుల్ని కేంద్రం నుంచి అప్పుల రూపంలో కాదు గ్రాంట్ల రూపంలో రాబట్టడానికి అన్ని రకాలుగా కృషి చేయాలని చెప్పని పిలిపిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సర్వసభ్య సమావేశాలు నిర్వహించి రానున్న కాలంలో పార్టీ శతవార్షికోత్సవాలు ఘనంగా దేశవ్యాప్తంగా నిర్వహించేదానికి కృషి చేయడానికి పార్టీకి యంత్రాంగాన్ని అంతటినీ సమాయత్తం చేయడానికి మేము ఈ జనరల్ సమావేశాలు నిర్వహిస్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా. నియోజకవర్గంలో 3 మండలాల ముఖ్య నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా. సుషేనా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 6వ రోజు ఘనంగా తల్లిపాలు వారోత్సవాలు. తల్లిపాలు మీద అవగాహన కల్పించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ మాణిక్యాంబ. దేశ సంపదను బడా కార్పొరేట్ వ్యవస్థలకు తాకట్టు పెడుతున్న బీజేపీ ప్రభుత్వ మోడీ విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. దేశంలో తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన రైతాంగాన్ని కాపాడుకోవాలని సిపిఐ పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.